హలో గైస్, వెల్కమ్ టు ఎల్టెక్స్ క్లాసెస్. మనం ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో ఏపీపీఎస్సి గ్రూప్ 1 సంబంధించి మెయిన్స్ యొక్క పీవైసీస్ డిస్కస్ చేస్తున్నాం. సబ్జెక్ట్ ఇండియన్ హిస్టరీ ఆల్రెడీ మొన్న జరిగిన 2025 మెయిన్స్ జరిగింది కదా, సో దాంట్లో క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. సో ఆల్రెడీ దీంట్లో 4 క్వశ్చన్స్ 8 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. 1A 1B 2A 2B 3A 3B అండ్ 4A 4B. అండ్ ఈరోజు 5th క్వశ్చన్, that is discuss the role and contributions of the moderate leaders of Congress from 1885 to 1905. That we are going to discuss now. Before going to our discussion, let's have a small discussion on the APPSC Group 1 and Group 2 courses launching from the LTX Classes Institute. We will be providing live and recorded classes for both prelims and mains, and also it comes with the test series. And in this group 1 course you will have the detailed classes of each and every subject that are going to be dealt in the prelims and mains, and all things will come for only 35,000 rupees for group 1 and 20,000 rupees for group 2, and you have EMI facility, that is 5,000 per month, and all these things will come for a lifetime validity. And from 1st July already one new batch has been started, and you guys can join and make use of it. And if you need any further information, you can guys call to this number 7893-899-553. Now let's go back to our discussion. The question here asked is, discuss the role and contribution of the moderate leaders of Congress from 1885 to 1905. తెలుగులో చెప్తేనంటే 1885 నుండి 1905 వరకు గల కాంగ్రెస్ మితవాదు నాయకుల పాత్ర మరియు వారి తోడ్పాటుని చర్చించండి అండి. వాళ్ళ పాత్ర మరియు వాళ్ళ తోడ్పాటుని చర్చించండి అని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారు క్వశ్చన్. సో యాజ్ యూజువల్, బిఫోర్ ప్రొవైడింగ్ ఎ మోడల్ ఆన్సర్ ఆఫ్ ఇంట్రో బాడీ కంక్లూజన్, we will be discussing this particular question in a very detailed manner, and after that we will be providing a model answer. Now we'll just see what is the question that he is dealing with. Role and contribution of moderates. ఇక్కడ మోడరేట్స్ అంటే ఎవరు? మితవాదులు. మితవాదులు అంటే ఏంటి? The one who believed in moderate methods to bring reforms in the British under the colonial rule. అంటే అప్పట్లో ఉన్న ఏదైతే కొలోనియల్ రూల్ ఉందో ఆ కొలోనియల్ రూల్ అనేది కంప్లీట్గా బ్రిటిష్ ఇంట్రెస్ట్ మీద నడిచింది. అయితే దీంట్లో initially we demanded some reforms. Later gradually it evolved into a demand of self-government. Later it became a complete freedom, independence. సో అక్కడ 3 phases నడిచింది. ఇనీషియల్గా వాళ్ళు కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ బిలీవ్ చేశారు. ఆఫ్టర్ దట్ సెల్ఫ్ రూల్, దాన్ని స్వరాజ్ అని బిలీవ్ చేశారు. ఆ తర్వాత పూర్ణ స్వరాజ్, దట్ ఈస్ కంప్లీట్ ఇండిపెండెన్స్ దే డిమాండెడ్. సో ఇలాగ ఈ పర్టికులర్ థింగ్ ఏదైతే ఉందో వీళ్ళలో ఇనీషియల్గా ఏదైతే ఉందో ఇనీషియల్ ఫేజ్ని ఎవరైతే కాన్స్టిట్యూషనల్ మెథడ్స్ ఆర్ మోడరేట్ మెథడ్స్ ఫాలో అవుతారో వాళ్ళనే మోడరేట్స్ అనేవారు. అంటే ఇది సపరేట్గా వాళ్ళకి వచ్చింది కాదు. అంటే ఎలా అంటే కొంతమంది ఏదైతే చేంజెస్ తీసుకురావాలో ఆ చేంజెస్ని ఏ విధంగా అన్నారంటే మోడరేట్ మెథడ్లో మితంగా సౌమ్యంగా వెళ్ళి, సౌమ్యవాదులు అంటారు, అందుకని మితంగా సౌమ్యంగా మనం తెచ్చుకుందామని బిలీవ్ చేసిన వాళ్ళు మోడరేట్స్. లేదు మనం స్ట్రైక్స్ చేసి అగ్రెసివ్ మెథడ్ ద్వారా చేద్దామని చెప్పేవాళ్ళు ఎక్స్ట్రీమిస్ట్. వాళ్ళు ఎక్స్ట్రీమ్ ఎండ్కి వెళ్ళారు. ఎక్స్ట్రీమ్ మెథడ్స్ ట్రై టు ఫాలో. దే యూస్ టు ఫాలో మోడరేట్ మెథడ్, దట్స్ వై దే ఆర్ కాల్డ్ as moderates. And some people call extreme methods, and that's why they are called extremists. And after that Gandhi came and he totally converted it into a spectacular mass movement that we are going to discuss in the next question, that is also asked in the APPSC Group 1 question. So now see that what is here asked is, what is the role and contribution of moderates. మనకి ఇక్కడ చెప్పాలంటే మోడరేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ మోడరేట్స్ యొక్క స్మాల్ పర్సనాలిటీస్ కూడా హ్యావ్ టు మెన్షన్. అంటే వాళ్ళ రోల్ అండ్ కంట్రిబ్యూషన్ చూసినప్పుడు వాళ్ళు ముందు
వాళ్ళు దేన్ని బిలీవ్ చేశారో అది మనం మెన్షన్ చేసి తర్వాత కంట్రిబ్యూషన్ చేసి ఆ తర్వాత మనం కంక్లూజన్ అనేది ఇవ్వచ్చు. వాళ్ళ యొక్క మెథడ్స్ ఏవైతే ఫాలో అయ్యారో ఆ కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దాన్ని పీపుల్ ఏ విధంగా యాక్సెప్ట్ చేశారో అది కూడా మనం డిస్కస్ చేసి అండ్ ఆఫ్టర్ దట్ వీ విల్ డిస్కస్ ది కంక్లూజన్. సో ఇక్కడ మనం మోడరేట్స్ అంటే ఏంటి వాళ్ళు డిస్కస్ చేయాలి ఇంట్రోలో. ఆ తర్వాత బాడీ పార్ట్లో వాళ్ళు ఏదైతే ఉన్నదో వాళ్ళు బిలీవ్ చేసిన పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మెథడ్స్ అవన్నీ మనం మెన్షన్ చేసి వాళ్ళ రోల్ అండ్ కంట్రిబ్యూషన్ మనం మెన్షన్ చేసి అండ్ ఫైనల్లీ వాళ్ళకి రోల్ కంట్రిబ్యూషన్ పీపుల్ ఏ విధంగా యాక్సెప్ట్ చేశారు అది మెన్షన్ చేసి దాని అనాలిసిస్ ఏదైతే అనాలిసిస్ చేసి వాళ్ళ రోల్ అండ్ కంట్రిబ్యూషన్ మీద అండ్ ఫైనల్లీ విల్ డిస్కస్ ఏ కంక్లూజన్. అది వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వాళ్ళ రోల్ అండ్ కంక్లూజన్ ఇస్తాం. సో దిస్ ఈజ్ హౌ యు ఆర్ గోయింగ్ టు డిస్కస్ దిస్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే దీంట్లో మనం రెండు రకాలుగా మెన్షన్ చేయొచ్చు. డైరెక్ట్గా ఒక జనరిక్ ఆన్సర్ ఇవ్వచ్చు, జనరిక్ ఇంట్రడక్షన్ ఇవ్వచ్చు, లేదా మనం కాంటెక్స్చువల్ ఇంట్రడక్షన్ ఇవ్వచ్చు. బట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ మోడరేట్స్ ఎవరైతే ఉన్నారో మనకు తెలిసిన మోడరేట్స్ కొంతమంది మనం డిస్కస్ చేస్తే ఫేమస్ పర్సనాలిటీ కొంతమంది ఉన్నారు. అలా ఎవరు? దాదాబాయ్ నౌరోజీ, ఉమేష్ చంద్ర బెనర్జీ, అలాగే గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీ, అలాగే ఫిరోజ్ షా మెహతా. So these are the personalities, well, some of the famous personalities and whom we will call as a moderates. సో వీళ్ళు మోడరేట్స్ ఉన్నారు చూసారా, వాట్ యాక్చువల్లీ వాళ్ళ బిలీఫ్స్ ఏంటి, వాళ్ళ బిలీఫ్స్ బట్టి వాళ్ళు ఏదైతే సిద్ధాంతాలు వాళ్ళు నమ్మారో దాన్ని బట్టి వాళ్ళ మెథడ్స్ అనేది మనం అనలైజ్ చేయొచ్చు. ఇప్పుడు చూసినట్టయితే ఎవరైతే మోడరేట్స్ ఉన్నారో ఇనీషియల్గా వాళ్ళు దే బిలీవ్డ్ ఇన్ ద బ్రిటిష్ యొక్క గవర్నెన్స్ని వాళ్ళు యాక్చువల్లీ యాక్సెప్ట్ చేశారు. అందుకే మనం కరెక్ట్గా చెప్పాలంటే ఏదైతే గుడ్ ఇంటెన్స్ ఉన్నాయో ఆ గుడ్ ఇంటెన్షన్స్ని వాళ్ళు బిలీవ్ చేశారు. ఎందుకు అంటే అప్పుడు ఏదైతే ఉందో ఫియర్లెస్ అది పోయి ఒక కొత్త రిఫార్మ్స్ వీళ్ళు తీసుకొస్తున్నారని చెప్పి వీళ్ళు బిలీవ్ చేశారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ థింగ్ చూసుకున్నట్టయితే ఎంజి రానాయుడు ఎవరైతే ఉన్నారో తను కూడా వన్ ఆఫ్ ది మోడరేట్ లీడర్. హీ థ్యాంక్డ్ బ్రిటిష్ ఫర్ బ్రింగింగ్ రూల్ ఆఫ్ లా ఇన్ ఇండియా. జస్ట్ ఇమాజిన్, అంతకుముందు రూల్ ఆఫ్ లా లేదు, వీళ్ళకి రూల్ ఆఫ్ లా తీసుకొచ్చారని చెప్పేసి సో వాళ్ళకి బిలీఫ్ చూడండి ఏ విధంగా ఉందో. హీ థ్యాంక్డ్, ఎంజీ రానాడే థ్యాంక్డ్ బ్రిటిష్ ఫర్ బ్రింగింగ్ రూల్ ఆఫ్ లా. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ఎవరైతే ఉన్నారో దాదాబాయ్ నౌరోజీ ఉన్నారు చూసారా, ద గ్రేట్ 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 ఓల్డ్ మ్యాన్ ఆఫ్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్తారు. ఆ దాదాబాయ్ నౌరోజీ ఎవరైతే ఉన్నారో తనేం చెప్పారంటే యూ విల్ బి లైక్ షాకింగ్ విత్ దేర్ బిలీఫ్స్. తనేం చెప్పారంటే బ్రిటిషర్స్ ఆర్ జస్టిస్ లవింగ్ పీపుల్. So Indians have to communicate their demands with British in a so reasonable manner. So this is their belief. ఈ యొక్క స్టేట్మెంట్ చూస్తే యూ విల్ బి లైక్ వాళ్ళు ఏ విధంగా ఉన్నారో వాళ్ళ యొక్క దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. బ్రిటిషర్స్ ఆర్ జస్టిస్ లవింగ్ పీపుల్ అంటే వాళ్ళ న్యాయాన్ని నమ్మే వ్యక్తులు. సో అందుకని ఇండియన్స్ అనే వాళ్ళు వాళ్ళ యొక్క డిమాండ్స్ మన కోరికలతో ఒక రీజనల్ మేనర్ ఒక కారకమైన పద్ధతుల్లోనే అడగాలి, జస్టిస్ లవింగ్ పీపుల్ అని ఎంజీ దాదాబాయ్ నౌరోజీ బిలీవ్ చేశారు. అలాగే ఇంకా అదర్ చూసినట్టయితే మన ఇంకొక ఫేమస్ పర్సనాలిటీ సురేంద్రనాథ్ బెనర్జీ ఎవరైతే ఉన్నారో
తిని ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళి తిని ఇంకేమన్నారంటే he appealed British to introduce institutions which are truly British in character. To introduce అంటే కంప్లీట్గా బ్రిటిష్ క్యారెక్టర్లో ఉన్న అంటే కంప్లీట్గా ఆ ఇన్స్టిట్యూషన్ అనేది కంప్లీట్ బ్రిటిష్ ఫ్లేవర్తో ఉన్న అలాంటి ఇన్స్టిట్యూషన్స్ మీరు తీసుకురావాలి ట్రూలీ బ్రిటిష్ ఇన్ క్యారెక్టర్. అంతేకాని దీంట్లో ఇండియన్స్ యొక్క క్యారెక్టర్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు అని చెప్పి వాళ్ళు అపీల్ చేశాడు. సో దిస్ ఈజ్ దేర్ బిలీఫ్. వాళ్ళ యొక్క గుడ్ ఇంటెన్స్ ఏవైతే ఉన్నాయో క్రౌన్ రూల్ వాటిని బిలీవ్ చేయడం స్టార్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మీరు ఇఫ్ లైక్ వాళ్ళ యొక్క సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో మీరు ఖచ్చితంగా మెన్షన్ చేసినట్లయితే డెఫినెట్లీ ఇట్ విల్ క్రియేట్ గుడ్ ఇంప్రెషన్. అందుకని వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళ స్టేట్మెంట్స్ క్లియర్గా యూ హ్యావ్ టు మెన్షన్ ఇట్ ఇన్ ఏ వెరీ దీస్ ఆర్ ది థింగ్స్ విచ్ హ్యావ్ లైక్ ఫర్దర్గా రీసెర్చ్ చేసి వాళ్ళు ఏ విధంగా అంటే మోడరేట్స్ అనేవారు బ్రిటిష్ యాక్సెప్ట్ చేశారు. ఏ విధంగా యాక్సెప్ట్ చేశారు త్రూ దేర్ స్టేట్మెంట్స్ మనకు తెలుస్తుంది వాళ్ళు ఏ విధంగా బ్రిటిషర్స్ని యాక్సెప్ట్ చేశారని. అదే మనం డిస్కస్ చేస్తున్నాం. దే బిలీవ్డ్ ఇన్ గుడ్ ఇంటెన్షన్. ఏ విధంగా ఇదే ఇండియాలో అంతకుముందు రూల్ ఆఫ్ లా లేదని ఒక కేటిక్ సిచ్యువేషన్ ఉండేదని. సో అలాంటిది వీళ్ళు రూల్ ఆఫ్ లా తెచ్చినందుకు వీళ్ళు థ్యాంక్స్ చెప్పడం కాకుండా అలాగే దాదాపు అనేవాడు వాళ్ళు జస్టిస్ లవ్ పీపుల్ అని. సో ఇండియన్స్ వాళ్ళ యొక్క డిమాండ్స్ అనేది రీజనబుల్ మేనర్లో మనం వాళ్ళతో పెట్టుకోవాలని అర్జీలు పెట్టుకుంటే రీజనబుల్ మేనర్లో పెట్టుకోవాలని. అలాగే సురేంద్రనాథ్ అనేది ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళి అపీల్డ్ బ్రిటిష్ టు ఇంట్రడ్యూస్ ఇన్స్టిట్యూషన్స్ ఇట్స్ ట్రూలీ బ్రిటిష్ ఇన్ క్యారెక్టర్. సో ఇండియన్ క్యారెక్టర్కి ఇండియన్ సంబంధించిన కాకుండా బ్రిటిష్ క్యారెక్టర్ ఉన్న వాటి ఇన్స్టిట్యూషన్ తీసుకురండి అని చెప్పి అపీల్ చేశారు. సో దే బిలీవ్డ్ ఇన్ గుడ్ ఇంటెన్షన్స్. ఇది దాని యొక్క బెస్ట్ ఎగ్జాంపుల్. సో అందువల్ల ఏంటంటే వాళ్ళు ఎటువంటి రెవల్యూషన్ అనేది ఇది రాసినప్పుడు మీకు అర్థమైపోతుంది. సో వాళ్ళు ఏ విధంగా బ్రిటిషర్స్ యొక్క క్రౌన్ రూల్ని యాక్సెప్ట్ చేశారు. అందుకనే తో వాళ్ళు ఏం చేశారంటే బ్రిటిషర్ మీద కొంచెం డిమాండ్స్ కావాలని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ బట్ అందుకనే చూసినట్టయితే వాళ్ళు అనేవారు దే సాట్ ఓన్లీ రిఫార్మ్స్. అందుకనే చిన్న చిన్న రిఫార్మ్స్ కావాలి సో దట్ ఇండియన్స్ అనేవాళ్ళు ఈ బ్రిటిష్ క్రౌన్ రూల్లో బెటర్ ఫీల్ అవుతారని చెప్పి రిఫార్మ్స్ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ నాట్ రెవల్యూషన్. అందుకని ఎటువంటి రెవల్యూషన్ లాంటిది కానీ ఒక స్ట్రైక్ కానీ వీళ్ళు చేయడానికి కానీ దే డిడ్ నాట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్ రిగార్డింగ్ బ్రింగింగ్ రెవల్యూషన్స్. అలాగే అందుకని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ఏదైతే రెండో పాయింట్ మూడో పాయింట్ అందుకనే వాళ్ళు ఆబ్వియస్లీ దే వర్క్డ్ విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఆ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ యొక్క ఫ్రేమ్వర్క్ విత్ ఇన్ దిస్ ఫ్రేమ్వర్క్లో వాళ్ళు వర్క్ చేయడానికి నమ్మారు. సో దీంతో పాటు ఇంకా మనం చూసుకున్నట్టు అందుకనే వాళ్ళ యొక్క మెథడ్స్ ఏవైతే ఉన్నాయో దే ఫాలోడ్ ద మెథడ్స్ ఆఫ్ మళ్ళీ ఫేమస్గా ప్రేయర్స్, పిటిషన్స్ అండ్ ప్రొటెస్ట్స్. సో ఇక్కడ ఇదైతే ఈ మూడు మెథడ్స్ ఉన్నాయి. అందుకని ఫేమస్గా 3P మెథడ్స్ అంటారు వీళ్ళు. 3Ps. ప్రేయర్ చేసేవాళ్ళు, అయ్యా ఇది మా పద్ధతి, ఇండియన్స్ని మీరు బాగా అనొదొక్కుతున్నారు, మా కౌన్సిల్లో మా ఇండియన్ రిప్రజెంటేషన్ లేదు, మాకు ఇండియన్స్ యొక్క స్ట్రెంగ్త్ పెంచండి అని రిక్వెస్ట్ చేసుకోవాలి. దాన్ని ప్రేయర్ అంటారు. అలా కాకుండా అది అమ్మకపోతే వాళ్ళు పిటిషన్ పెట్టమంటే ఏదో ఒక సిస్టమ్ ఏదైతే ఉందో ఆ ఆఫీసులోనే పిటిషన్ పెట్టాలి, ఇలా మాకు పరిస్థితి ఉంది మనం చూడాలి, అన్ని పిటిషన్ అంటారు. అది కూడా చేయకపోతే స్మాల్ సార్ట్ ఆఫ్ వాళ్ళు ఏదైతే ప్రొటెస్ట్ చేస్తారో విత్ ఇన్ దేర్ కాన్స్టిట్యూషనల్ లిమిట్, అంటే వైలెంట్ మెథడ్ కాకుండా రాస్తా రోకో లాంటివి కాకుండా ఒక పర్టికులర్ ప్లేస్లో ప్రేయర్ చేయాలి, ప్రొటెస్ట్ చేయాలి, మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలని. సో దీస్ ఆర్ ది 3 వెరీ మోడరేట్ మెథడ్స్ టు బ్రింగ్ రిఫార్మ్స్. సో ఆ విధంగా 3P మెథడ్స్ వీళ్ళు ఫాలో అయ్యారు. సో దీని ప్రకారం యూ హ్యావ్ టు నో వాట్ దేర్ బిలీవ్స్ అండ్ దేర్ ఇంటెన్షన్స్. అందుకనే వాళ్ళు ఫస్ట్ ఈ యొక్క గుడ్ ఇంటెన్షన్ బిలీవ్ చేశారు. ఆ గుడ్ ఇంటెన్షన్ బిలీవ్ చేశారని చెప్పడానికి ఎవిడెన్స్ మనం కొన్ని స్టేట్మెంట్స్ ఫ్రమ్ దేర్ ఎవరైతే ఉన్నారో ఆ పాపులర్ మోడరేట్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క స్టేట్మెంట్ మనం డిస్కస్ చేసాం. అలాగే వి సీ దే స్టార్ట్ ఓన్లీ రిఫార్మ్స్ బట్ నాట్ రెవల్యూషన్స్. ఎందుకు?
దే వాంట్ టు వర్క్ విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. అందుకనే ఈ రిఫార్మ్స్ తేడానికి వాళ్ళు తీసుకొచ్చిన మెథడ్స్ ఏవైతున్నాయో అవి సింప్లీ very very moderate methods which simply you can call as 3 P's, popularly called as 3 P's: prayers, petitions and protests. This is their మెథడ్స్ అనమాట. సో దట్ ఇప్పుడు వాళ్ళకి ఏదైతుందో వాళ్ళ కంట్రిబ్యూషన్ అనేది మనకి ఇనీషియల్గా తర్వాత గ్రాడ్యువల్గా అర్థమవుతుంది. అందుకనే స్టార్టింగ్ వాళ్ళు బిలీవ్ చేసిన దాని తర్వాత ఏమైందంటే దీనికోసం వాళ్ళు మెనీ పొలిటికల్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి కదా, ఐఎన్సీ ఫామ్ చేశారు. సో దానికోసం మీటింగ్స్ అన్ని కండక్ట్ చేస్తారు. అది వాళ్ళ కంట్రిబ్యూషన్ మనం డిస్కస్ చేయొచ్చు. దేర్ రోల్ అండ్ మేజర్ కంట్రిబ్యూషన్ డిస్కస్ చేసినట్టయితే ఫస్ట్ థింగ్ మనం ఏం చెప్పచ్చు ఇక్కడ, వాళ్ళు దీని ప్రకారం ఏదైతే ఉందో దీన్ని చూసుకొని వాళ్ళు ఐఎన్సీ ఫామ్ చేసినప్పుడు వల్ల దాంతో వాళ్ళు ఇనీషియల్గా కొంత రోల్ ఏదైతే ఉందో దాన్ని చూసుకున్నప్పుడు స్టార్టింగ్లో వాళ్ళు పర్పస్ ఏదైతే ఐఎన్సీ మనం ముందు క్లాస్లో డిస్కస్ చేసాం, ఐఎన్సీ యొక్క పర్పస్ ఏదైతే ఉందో దానిని అప్పుడు ఇండియాలో పొలిటికల్ అవేర్నెస్ లేదు. ఆ పొలిటికల్ అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి ఒక సోషో పొలిటికల్ అవేకనింగ్ ద్వారా ఇది ఫామ్ అయిందని గోపాలకృష్ణ గోఖలే అన్నారని, అలాగే దీన్ని ఇండియన్స్లో ఒక పొలిటికల్ కాన్షియస్నెస్ని తీసుకురావడానికి మేము దీన్ని యూజ్ చేస్తామని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. సో అదేవిధంగా వాళ్ళు పొలిటికల్ యొక్క కాన్షియస్నెస్ తీసుకొచ్చారు. దాంతోపాటు స్టార్టింగ్లో వాళ్ళు ఏదైతే బ్రిటిష్ యొక్క బిలీవ్ చేశారో దాని తర్వాత వాళ్ళ యొక్క ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ ఏదైతే ఉందో వాళ్ళు దాన్ని అబ్జర్వ్ చేశారు. సో దాన్ని వెళ్ళి త్రూ బుక్స్ ద్వారా, త్రూ దేర్ రైటింగ్స్, త్రూ దేర్ ప్రెస్, ఆల్ దోస్ థింగ్స్ క్రిటిసైజ్ చేశారు. అలాగే కాన్స్టిట్యూషన్ మెథడ్స్ ద్వారా రిఫార్మ్స్ తీయడానికి ట్రై చేశారు. సో ఈ విధంగా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏది ఉందో దాన్ని మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే వాళ్ళ కాంట్రిబ్యూషన్ మనం చెప్పుకున్నట్టయితే ఫస్ట్ ఏం చెప్పచ్చు, వాళ్ళు ఏదైతే ఐఎన్సీ ఏదైతే ఉందో ఐఎన్సీ పర్పస్ దాని వాళ్ళు ఏ విధంగా ఐఎన్సీ యూజ్ చేసుకున్నారు, టు క్రియేట్ పొలిటికల్ అవేర్నెస్, అది పక్క ఇంపార్టెంట్ కదా, అండ్ ఆల్సో నేషనల్ యూనిటీ. వీళ్ళు దీంట్లో ఇండియా అనేది ఒక ఫ్రాగ్మెంటెడ్గా ఉంది కానీ దాని యొక్క నేషనల్ యూనిటీ తీసుకురావాలి అని చెప్పి వీళ్ళు ఫీల్ అయ్యారు. కాబట్టి పొలిటికల్ అవేర్నెస్ నేషనల్ యూనిటీ వన్ ఆఫ్ దేర్ మేజర్ రోల్. సో దాన్నే మనం చెప్పుకోవచ్చు క్రియేటెడ్ పాన్ ఇండియా పొలిటికల్ కాన్షియస్నెస్ బై ఆర్గనైజింగ్ ఐఎన్సీ మీటింగ్స్. ఇక్కడ ఐఎన్సీ మీటింగ్ తెలుసు, ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా ఐఎన్సీ మీటింగ్ అనేది పెట్టేవారు. అది ఒకే ప్లేస్లో కాకుండా డిఫరెంట్ సిటీస్లో పెట్టేవారు. ఆ డిఫరెంట్ ప్లేసెస్లో పాటు వేరే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ ఓన్ సిటీకి, ఆ ఓన్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో దానికి అతను ఎవరైతే ఉన్నారో అతను ప్రిసైడ్ అవ్వకుండా వేరే పర్సన్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో అయితే మహారాష్ట్ర ఏంటంటే ఎవరైతే ఉన్నారో మన బాల్ గంగాధర్ తిలక్ తన మహారాష్ట్ర నుంచి కాబట్టి తను అక్కడ ప్రిసైడ్ అవ్వకుండా వేరే పర్సన్ ప్రిసైడ్ అవ్వాలి. వేరే బెంగాల్ అయినా ఇంకా వేరే ప్లేస్లో పంజాబ్ అయితే మాత్రం అక్కడ ఇలాంటి లీడర్స్ అని యొక్క ఐఎన్సీ మీటింగ్ ప్రిసైడ్ చేశారు. సో ఈ విధంగా బై ఆర్గనైజింగ్ ఐఎన్సీ మీటింగ్స్ ఇండియా వైడ్ వేరియస్ ప్లేసెస్లో పెట్టి ఇండియా వైడ్లో పెట్టి డిఫరెంట్ పర్సన్ అందరినీ ఒక దగ్గర తీసుకురావడానికి హెల్ప్ చేసుకున్నారన్నమాట. సో అందుకని బ్రింగింగ్ ఇండియన్స్ ఎక్కడైతే ఉన్నారో వేరియస్ రీజన్స్ నుండి, కమ్యూనిటీస్ నుండి అందరినీ ఇండియన్స్ని ఒక దగ్గర చాట తీసుకొచ్చారు. సో ఈ విధంగా దే క్రియేటెడ్ ఇది దేర్ ఫస్ట్ contribution that we can say. Simply మనం క్రియేటెడ్ ఏ పాన్ ఇండియా పొలిటికల్ అవేర్నెస్ బై ఆర్గనైజింగ్ ఐఎన్సీ మీటింగ్స్ అని చెప్పచ్చు. అండ్ దీంతో పాటు ఈ పొలిటికల్ అవేర్నెస్ క్రియేట్ చేయడమే కాకుండా దే గాట్ టు నో ఏదైతే ఉందో ఈ ఎక్స్ప్లాయిటేషన్ ఏదైతే ఉందో ఏ విధంగా ఎక్స్ప్లాయిటేట్ చేస్తున్నారో అది కూడా తర్వాత వీళ్ళు రియలైజ్ అయ్యారు. ఇనీషియల్గా దే బిలీవ్డ్ ఇన్ కాన్స్టిట్యూషనల్ మెథడ్స్ అండ్ దే బిలీవ్డ్ ఇన్ ది బ్రిటిష్ క్రౌన్ యొక్క ఏదైతే గుడ్ ఇంటెన్స్ బిలీవ్ చేసినా లేటర్ దే రియలైజ్డ్. అందుకనే ఇక్కడ మనం ఏం మెన్షన్ చేయొచ్చు అంటే దాన్ని ఎకనామిక్ క్రిటిక్ ఆఫ్, అంటే వీళ్ళు ఈ బుక్స్ రాయడం ద్వారా పీపుల్కి తెలిసి వచ్చింది
ఏ విధంగా కలోనియల్ రూల్ మనల్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తుందో అని. సో, ఎకనామిక్ క్రిటిక్ ఆఫ్ కలోనియల్ రూల్ అనేది కూడా వీళ్ళకి ఒక కంట్రిబ్యూషనే మనం చెప్పొచ్చు. దాంట్లో ఇనీషియల్‌తో ఇనీషియల్‌గా బిలీవ్ చేసిన లేటర్‌గా రియలైజ్డ్ ద ఎకనామిక్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ ది కలోనియల్ రూల్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఏమవ్వచ్చు, అదే మనం చెప్పొచ్చు అంటే దాదాబాయి నవరోజీ ఎవరైతే ఉన్నారో అతనే ఒక బుక్ రాశారు, ద ఫేమస్ బుక్ డ్రెయిన్ ఆఫ్. ఆ తర్వాత ఆ బుక్లో డ్రెయిన్ ఆఫ్ వెల్త్ థియరీ తను ప్రపోజ్ చేశారు. ఏ విధంగా ఇండియా యొక్క వెల్త్ని వాళ్ళు డ్రెయిన్ చేస్తున్నారు, ఏ విధంగా ఇండియా వెల్త్ని వాళ్ళు ఊడ్చుకెళ్ళిపోతున్నారో దాన్ని మెన్షన్ చేశారు. దానికోసమే అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే దాదాబాద్ అనేది హీ హెల్డ్ దాట్, తను ఏమన్నారంటే వెరీ వెరీ ఫేమస్ స్టేట్మెంట్స్. Britishers are like parasites bleeding India white. అంటే దీని అర్థం ఏంటంటే ఏదైతే ఒక పారాసైట్ ఉందో, ఒక పురుగు ఉందో, చీడ పురుగు ఉందో, ఆ చీడ పురుగు మన బాడీలో రక్తం మొత్తాన్ని పీల్చేసి ఒక పిప్పులాగా మనం వదిలేస్తుంది చూసారా, ఆ విధంగా బ్రిటిషర్స్ అనేవారు ఇండియాలో ఉన్న ఏదైతే రిసోర్స్ ఉన్నాయో వాటి మొత్తాన్ని పీల్చుకొని మన పిప్పులా వదిలేస్తున్నారు అని చెప్పేసి తను అన్నారన్నమాట. బ్రిటిషర్స్ ఆర్ లైక్ పారాసైట్స్ బ్లీడింగ్ ఇండియా వైట్ అని చెప్పేసి తను అప్పుడు స్టేట్మెంట్ వదిలారు. సో ఈ విధంగా దే యాక్చువల్లీ ఎక్స్పోజ్డ్ ది ఎకనామిక్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ బ్రిటిషర్స్. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ థింగ్ దే హ్యావ్ క్రియేటెడ్ ఎ పొలిటికల్ అవేర్నెస్ దట్ వీ డిస్కస్డ్, అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఎకనామిక్ క్రిటిక్ ఆఫ్ కొలోనియల్ రూల్. అందుకని ఇనీషియల్గా వాళ్ళు బిలీవ్ చేసిన గ్రాడ్యువల్గా వాళ్ళ యొక్క ఎకనామిక్ ఎక్స్‌ప్లాయిటేషన్ బిలీవ్ చేస్తారు. అందుకనే దాదాబాయి ప్రపోజ్ డ్రెయిన్ ఆఫ్ వెల్త్ థియరీ అండ్ విచ్ ఈ హెల్ప్ దట్ బ్రిటిషర్స్ ఆర్ లైక్ పారాసైట్స్ బ్లీడింగ్ ఇండియా వైట్. అంటే మన రక్తంతో కొట్టడం కదా, మన మొత్తం పీల్చుకుంటున్నారు, మన బాడీలో రక్తం మొత్తం పీల్చేసి మన పిప్పులా వదిలేస్తున్నారు, మన మొత్తం రిసోర్సెస్ అన్ని ఊడ్చుకెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఈ స్టేట్మెంట్లో త్రూ ఇస్ ఎకనామిక్ క్రిటిసిజం దాదాబాయి నవరోజీ ఒక ఎకనామిక్ క్రిటిక్ తీసుకొచ్చారు. ఆ విధంగా ఎకనామిక్ అవేర్నెస్ కూడా పీపుల్కి తెలిసి వచ్చింది. పీపుల్కి ఏ విధంగా రిలీజ్ అయ్యారంటే మన యొక్క శ్రమ ఏదైతే ఉందో అది వేరే దేశంలో వేరే పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు లగ్జరియస్ లైఫ్ అని చెప్పి పీపుల్ రిలీజ్ అయ్యేలా చేసింది. అలాగే మీకు ఆర్సి దత్ ఎవరైతే ఉన్నారో ఈ రమేష్ చంద్ర దత్, దాని యొక్క బుక్ కూడా మనం మెన్షన్ చేయొచ్చు, దట్ ఈస్ ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా. సో త్రూ దిస్ ఆల్సో దే యాక్చువల్లీ ప్రొవైడెడ్ ఎకనామిక్ క్రిటిక్ ఆఫ్ కలోనియలిజం. ఇది సెకండ్ పాయింట్కి వచ్చింది. సో ఫస్ట్ పాయింట్ అనేది పొలిటికల్ అవేర్నెస్ అండ్ నేషనల్ యూనిటీ, సెకండ్ పాయింట్ ఎకనామిక్ క్రెడిట్, అండ్ థర్డ్ పాయింట్ ఏదైతే ఉందో ఈ థర్డ్ పాయింట్లో మనం మెన్షన్ చేయొచ్చు. వాటిలో మనం ప్రాపర్గా ఏదైతే పొలిటికల్ అవేర్నెస్తో పాటుగా ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ మీద కూడా వాటి మీద పీపుల్కి అవేర్నెస్ తీసుకొచ్చారు. అదే మనం మెన్షన్ చేసినట్టయితే దాన్ని కూడా మనం మెన్షన్ చేయొచ్చు. సో వాటితో పాటు ఇంకా మనం డిస్కస్ చేస్తే వాళ్ళ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి, వాళ్ళ సెల్ఫ్ రూల్ అనేది డిమాండ్ చేశారు, అలాగే కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ అని డిమాండ్ చేశారు. అందుకనే వాళ్ళు నెక్స్ట్ పాయింట్ ఏమని చెప్తే అడ్వొకసీ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్. ఏదైతే అప్పట్లో కాన్స్టిట్యూషన్ రిఫార్మ్స్ ఏంటి, ఏదైతే ఇండియన్ కౌన్సిల్ ఉందో ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో, ఆ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఇండియన్స్ యొక్క రిప్రజెంటేషన్ బాగా పెంచాలి. మీరు ఇండియన్స్ కోసం ఇండియాలో ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎస్టాబ్లిష్ చేస్తే దాంట్లో ప్రాబ్లమ్స్ ఇండియన్స్కే తెలుస్తుంది. సో మా యొక్క స్ట్రెంగ్త్ అనేది ఏదైతే ఉందో అది మీరు పెంచాలని చెప్పి డిమాండ్ చేశారు. ఫర్ ఎగ్జాంపులే దానికోసమే చెప్పేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిమాండెడ్ గ్రేటర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇండియన్స్ ఇన్ లెజిస్లేటివ్ కౌన్సిల్. వీటితో పాటుగా మనం చెప్పాలంటే వాళ్ళు ఏదైతే ఉందో ఈ బ్రిటిషర్స్ ద్వారా మనకు అబ్జర్వ్ చేసిన పొలిటీషియన్స్ ఉందో వాళ్ళు కూడా ఏం చేశారంటే మన దగ్గర ఏదైతే ఫామ్ చేసుకున్నామో
ఆ ఐఎన్సిని వాటిని వాళ్ళు ఒక పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్గా, ముందు ఒక స్మాల్ ఇన్స్టిట్యూషన్ దాన్ని ఒక పొలిటికల్ ఇన్స్టిట్యూషన్గా వాళ్ళు డెవలప్ చేశారని మనం చెప్పచ్చు. సో దానికే ప్రాపర్ మనం చెప్పచ్చు, అంటే ఐఎన్సిని ఒక పొలిటికల్ ప్లాట్ఫారంగా యూజ్ చేసుకున్నారు. అలాగే వీళ్ళు యూజ్ ఆఫ్ ప్రెస్ కూడాను, అంటే వీళ్ళుగా న్యూస్ పేపర్ నడిపి త్రూ న్యూస్ పేపర్స్ అండ్ త్రూ దేర్ రైటింగ్స్ పొలిటికల్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేసి వీళ్ళు పీపుల్లో వాళ్ళ యొక్క ఒపీనియన్ని, వాళ్ళ యొక్క దీన్ని కన్వే చేశారు. వాటితో పాటు వీళ్ళు అప్పుడు ఏదైతే ఉందో ప్రమోషన్ ఆఫ్ సివిల్ రైట్స్, దీనికే బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చెప్పచ్చు. అంటే అప్పుడు ఏదైతే ఉందో వీళ్ళు పీపుల్ ఇండియన్స్ ఉన్నారో ఇండియన్స్కి కూడాను మీరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇవ్వాలని చెప్పేసి ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ గురించి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి కూడా డిమాండ్ చేశారు. అలాగే వీటితో పాటు చూసుకున్నట్టయితే అప్పట్లో ఏదైతే కొన్ని లా తీసుకొచ్చారో ఆ లాస్కి ఎగనెస్ట్గా ప్రొటెస్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ డ్రకోనియన్ లాస్ అని రాయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సచ్ యాజ్ ఆర్మ్స్ యాక్ట్, ఇల్బర్ట్ బిల్ కాంట్రవర్సీ. ఈ ఆర్మ్స్ యాక్ట్ ఏంటి? ఈ ఆర్మ్స్ యాక్ట్ ఏం చెప్పిందంటే, ఈ ఆర్మ్స్ యాక్ట్లో ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో ఇండియన్స్ అనేవారు లైసెన్స్ లేకుండా గన్ కానీ స్వాట్స్ కానీ వాళ్ళ దగ్గర ఉండడానికి కానీ వీల్లేదు. ఓన్లీ ఇండియన్స్, ఎక్సెప్షన్ అనేది యూరోపియన్స్కి ఉంది, కానీ వితౌట్ లైసెన్స్ ఇండియన్స్ కెనాట్ పొసెస్ గన్స్ ఆర్ స్వాడ్స్, వాళ్ళ దగ్గర అవి ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చారు. ఇది కంప్లీట్గా ఒక కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్. యూరోపియన్స్ అనేవారు వితౌట్ లైసెన్స్ దే కెన్ హ్యావ్ గన్స్ హియర్, వేరాజ్ ఇండియన్స్ కెనాట్ హ్యావ్ గన్స్ ఆర్ స్వాడ్స్ వితౌట్ లైసెన్స్. అప్పట్లో లైసెన్స్ రావడం కూడా చాలా కష్టం. ఇండియన్స్ వాళ్ళు సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఏమైనా చేద్దామని సరే గన్స్ కానీ స్వాడ్స్ కానీ వాళ్ళు ఉండదు. ఒక డిస్క్రిమినేషన్ యాక్ట్ తీసుకొచ్చారు. అలాగే సిమిలర్ అనేది ఇల్బర్ట్ బిల్ కాంట్రవర్సీ. ఈ ఇల్బర్ట్ బిల్ ఏంటంటే ఉందంటే, ఈ ఇల్బర్ట్ బిల్లో వాళ్ళు చూసినట్టయితే ఈ ఇల్బర్ట్ బిల్ ఏంటంటే ఒక యూరోపియన్ జడ్జ్ అనే అతను, యూరోపియన్ జడ్జ్ ఎవరైతే ఉన్నారో తను ఎవరైతే ఉన్నారో కేసెస్ హీ కెన్ డీల్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ బోత్ యూరోపియన్స్ అండ్ ఇండియన్స్. వాళ్ళు ఏదైతే కేసు డీల్ చేయొచ్చో దాంట్లో ఇండియన్ యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కేసెస్ డీల్ చేయొచ్చు, అలాగే యూరోపియన్. వేర్ యాజ్ ఇండియన్ జడ్జ్ ఎవరైతే ఉన్నారో ఇండియన్ జడ్జ్ అనేవారు యూరోపియన్ ఎవరు మిస్టేక్ చేస్తే బోత్ ఆర్ జడ్జెస్, బోత్ ఆర్ హ్యావింగ్ సిమిలర్ స్టేటస్, తో బోత్ ఆర్ జడ్జెస్. ఇండియన్ జడ్జ్ ఎవరైతే ఉన్నారో హీ కెనాట్ యూరోపియన్ని తను ట్రయల్లో కేస్ ట్రయల్ అనేది తను చేయడానికి, వేరే ఇండియన్స్ తను యాక్సెప్ట్ చేశారు. సో ఈ డిస్క్రిమినేషన్ కూడా మనకి వీళ్ళు ఇలాంటి వాటిని వీళ్ళు ప్రొటెస్ట్ చేశారు. సో దీనివల్ల సివిల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఇండియన్స్ యొక్క సివిల్ రైట్స్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తారు. సో దీస్ ఆర్ ది మేజర్ 5 కాంట్రిబ్యూషన్స్ మనం మోడరేట్స్ ఏజ్లో వాళ్ళు చేసింది చెప్పచ్చు. బట్ ఇది యాక్చువల్గా యాక్సెప్ట్ చేశారా అంటే మాత్రం ఎస్, ఓ లిమిటెడ్, వెరీ వెరీ లిమిటెడ్ సెక్షన్ ఉంది. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892 ఏదైతే ఉందో ఆ ఇండియన్ 1892లో స్ట్రెంగ్త్ పెంచారు, కాబట్టి వెరీ మినిమల్ స్ట్రెంగ్త్ పెంచారు, 1660 చేశారు. బట్ దట్ ఈస్ వెరీ వెరీ మినిమం. అది తప్పించి మోడరేట్స్ రెజ్యూమ్లో వాళ్ళు తీసుకొచ్చిన మేజర్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో కాన్స్టిట్యూషన్ రిఫార్మ్స్ అది తీసుకెళ్ళదు. అందుకనే వీళ్ళు మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ వాళ్ళు ఫెయిల్ అయ్యారని చెప్పచ్చు. అందుకనే నీకు చూసుకున్నట్టయితే వీళ్ళ యొక్క లిమిటేషన్స్ ఏవైతే ఉన్నాయో లిమిటేషన్స్లో మనం ఏం చెప్పచ్చు అంటే టూ మచ్ ఫెయిత్ అనేది బ్రిటిష్ మీద ఉంచారు. అంటే రిఫార్మ్స్ కావాలని చెప్పారు కానీ బట్ ది డిడ్ నాట్ వాంట్ ఏ కంప్లీట్ అబాలిషన్ అనమాట. దాంతోపాటు వీళ్ళు అనేది మాసెస్ని ఎప్పుడు బిలీవ్ చేయలేదు. మాస్ పార్టిసిపేషన్ అనేది ఎప్పుడు వస్తే దానివల్ల ఇంపాక్ట్ వస్తుందని బిలీవ్ చేయలేదు. ఓన్లీ మేము ఇంటలెక్చువల్ క్లాస్ మేమే డీల్ చేస్తాం, మాసెస్కి ఏం తెలుసు అన్న విధంగా పొలిటికల్ అవేర్నెస్ తీసుకొచ్చారు. బట్ ఒక మాస్ పార్టిసిపేషన్ అనేది మాస్ స్కేల్లో ఒక రెవల్యూషన్ తీసుకురావడానికి దే డిడ్ నాట్ యాక్చువల్లీ బిలీవ్ ఇన్ దట్. అండ్ వాటి వల్ల కూడాను రివల్ట్ అనేది
ఎక్కువ గ్రేట్ రిజల్ట్స్ అనేది వీళ్ళు ఫాలో అయ్యే మెథడ్స్ వల్ల, కాన్స్టిట్యూషన్ మీద ఏవైతే ఉందో పీపీపీ, ప్రేయర్ పీటీస్ వల్ల గ్రేట్ రిజల్ట్స్ రాలేదు. అందులో ఎవరైతే యంగ్ జనరేషన్ ఉందో యంగ్ జనరేషన్లో ఫ్రస్ట్రేషన్ ఎక్కువైంది అనమాట. అందుకని ఇంకోటి ఏమన్నారంటే, దీనికే ఫేమస్ చూసినట్టయితే అప్పట్లో శ్రీ అరబిందో, ఫేమస్ మోడరేట్ లీడర్ ఈ అరబిందో ఘోష్ ఏమన్నారంటే, వీళ్ళు ఫాలో అయ్యే మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాన్స్టిట్యూషనల్ మెథడ్స్ దట్ రిఫ్లెక్ట్ ఇంటలెక్చువల్ బ్యాంక్రప్సీ అని చెప్పేసి అన్నారు. ఇంటలెక్చువల్ అంటే వాళ్ళకి ల్యాక్ ఆఫ్ ఐడియాస్ అనమాట. వాళ్ళ దీంట్లో ఏమీ లేదు, ఒక ఐడియా లేదు, ఒక పొలిటికల్ రియాలిటీకి చాలా దూరంగా ఉన్నారు. వాళ్ళు స్ట్రాటజీ ఏదైతే ఉందో వాళ్ళు ఫాలో అయ్యే స్ట్రాటజీ కానీ వాళ్ళ యొక్క ఇంటలెక్ట్ ఏదైతే ఉందో అది అసలు ఒక ఇండియాలో ఒక సిచ్యువేషన్ చేంజ్ తేడానికి ఏమాత్రం పనికిరాదు, వాళ్ళ ఐడియాస్ ఏం లేవని చెప్పేసి వాళ్ళ యొక్క మెథడ్స్ని రిఫ్లెక్ట్ ఇండియాస్ ఇంటలెక్చువల్ బ్యాంక్రప్సీ, ల్యాక్ ఆఫ్ బోల్డ్ డిసిజన్స్, ఫెయిల్ టు గ్యాస్ పొలిటికల్ రియాలిటీ ఏదైతే ఉందో దానికి వీళ్ళు దూరంగా ఉన్నారని చెప్పేసి దాన్ని క్రిటిసైజ్ చేశారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్ యాక్చువల్లీ దెర్ రోడ్. అండ్ ఫైనల్లీ మనం చూసుకున్నట్టయితే వాళ్ళ రోల్ అనేది మినిమల్ అయినా సరే వాళ్ళు ఏదైతే ఫామ్ చేశారో ఆ ప్లాట్ఫారం వల్ల ఇట్ క్రియేటెడ్ ఏ బిగ్గర్ ఇంపాక్ట్. లేటర్ అది ఒక ఫౌండేషన్, ఒక బేస్ వేసింది. ఆ బేస్ మీద మోడరేట్స్ అనే వేసిన బేస్ మీద ఎక్స్ట్రీమిస్ట్ తర్వాత ఉండి ఆ తర్వాత గాంధీ దాన్ని ఒక స్పెక్టాక్యులర్ మాస్ మూమెంట్గా కన్వర్ట్ చేసి ఐఎన్సి ప్లాట్ఫామ్ యూస్ చేసి ఇండియాకి ఇండిపెండెన్స్ తేడానికి హెల్ప్ అయిందని చెప్పేసి వీళ్ళు ఆ టైంలో ఐఎన్సి ఫామ్ చేసి ఇనీషియల్ స్టెప్స్ తీసుకోపోయింటే ఇంకా డిలే అవుతున్నాయేమో అని చెప్పేసి మనం చెప్పచ్చు అనమాట. సో దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ దేర్ రోల్ అండ్ కంట్రిబ్యూషన్. వాళ్ళ రోల్లో లిమిటేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అది కూడా మనం డిస్కస్ చేయాలి, అదే మనం డిస్కస్ చేసాం. అందుకని ఇక్కడ చూసుకున్నట్టయితే ఫైనల్గా మోడల్ ఆన్సర్ రాసినట్టయితే మోడల్ ఆన్సర్లో in this model answer what we can discuss is, if you see this one, దీంట్లో ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ రాయాలి కదా. ఈ ఇంట్రో ఏదైతే ఉందో ఒక జనరిక్ ఇంట్రో మనం రాయొచ్చు, ఒక కాంటెక్స్చువల్ ఇంట్రో రాయొచ్చు. జనరిక్ ఇంట్రో అంటే మోడరేట్స్ అంటే వాళ్ళు డైరెక్ట్గా హూ ఆర్ మోడరేట్స్ అంటే మనం డెఫినేషన్ రాస్తాం చూసారా, డైరెక్ట్గా రోల్ అండ్ కంట్రిబ్యూషన్ అన్నారు. సో దాన్ని కూడా మనం మెన్షన్ చేయొచ్చు, అలాగే ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇది మెన్షన్ చేయొచ్చు. అందుకనే మనం జనరిక్ ఇంట్రో చూసుకున్నట్టయితే ఒక జనరిక్ ఇంట్రో మనం ఎలా రాయొచ్చు అంటే ద పీరియడ్ ఫ్రమ్ 1805 టు 1885 టు 1905 marks the early phase of the Indian national movement led by group of leaders పాపులర్లీ నోన్ యాజ్ మోడరేట్స్. ఇది మనం ఒక జనరిక్ ఇంట్రో రాయొచ్చు, లేదా ఒక కాంటెక్స్చువల్ ఇంట్రో మనం మెన్షన్ చేసినట్టయితే డైరెక్ట్గా వాళ్ళ రోల్ ఏదైతే ఉందో వాళ్ళ రోల్ మెన్షన్ చేయొచ్చు. బట్ వాళ్ళ పీరియడ్ ఏదైతే ఉందో తను ఆల్రెడీ ఇచ్చేసారు 1885 టు 1905 అని. సో ఇన్ దట్ వన్ డెఫినెట్లీ ఇట్ ఈస్ బెటర్ టు రైట్ ఏ కాంటెక్స్చువల్ ఇంట్రడక్షన్. అదే మనం చూసుకున్నట్టయితే ద మోడరేట్స్ ఫ్రమ్ ఏ పీరియడ్ 1885 టు 1905 అక్కడ కంట్రిబ్యూటెడ్ వాళ్ళ ఇమెన్స్ కంట్రిబ్యూషన్ కూడా ఉంది, దాన్ని మనం మినిమం కానీ చేయడానికి లేదు. సో కంట్రిబ్యూటెడ్ సిగ్నిఫికెంట్లీ ఇన్ ది ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అని చెప్పి వాళ్ళ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం మెన్షన్ చేసేస్తే దట్ విల్ బి వెరీ ఏంది వాళ్ళ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ వాస్ టు అచీవ్ సెల్ఫ్ గవర్నమెంట్. సెల్ఫ్ గవర్నమెంట్ కావాలి ఎందులో విత్ ఇన్ బ్రిటిష్ ఎంపైర్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
త్రూ కాన్స్టిట్యూషనల్ మెథడ్స్. ఈ విధంగా మనం తేవాలని చెప్పేసి ఒక కంటెక్స్చువల్ ఇంట్రో మనం రాయొచ్చు. సో మోడరేట్స్ ఫ్రమ్ 1885 to 1905 contributed significantly to the Indian freedom struggle. The main objective was to achieve self-government within British Empire through constitutional methods. ఇంట్రో రాసిన తర్వాత బాడీలో మనం ఏం మెన్షన్ చేయొచ్చు అంటే వాళ్ళ యొక్క ఏదైతే ఉందో వాళ్ళ యొక్క బిలీవ్డ్ ఇన్, వాళ్ళు దేని బిలీవ్ చేశారు అని చెప్పేసి వాళ్ళ బిలీఫ్ రాయాలి. ఆ బిలీవ్డ్ అని చెప్పి ఏదైతే ఉందో వాళ్ళు గుడ్ ఇంటెన్షన్స్ ఆఫ్ అని చెప్పి బ్రిటిష్ అని చెప్పి అది మెన్షన్ చేసి దాని తర్వాత ఫాలోడ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెథడ్స్ ఏదైతే ఉందో కాన్స్టిట్యూషనల్ మెథడ్స్ చెప్పి రిఫార్మ్స్, ఆ రిఫార్మ్స్ ఏదైతే అది మెన్షన్ చేసి బట్ నాట్ రెవల్యూషన్ చెప్పి వాళ్ళు ఏదైతే 3 పీస్ ఉన్నాయో ఆ పీస్ మెన్షన్ చేయాలి. ప్రేయర్, పిటిషన్ అండ్ ప్రొటెస్ట్స్ అది మెన్షన్ చేసిన తర్వాత దీన్ని బట్టి మనకు తెలుస్తుంది వాట్ ఆర్ దేర్ అప్ టు, అంటే వాళ్ళ యొక్క ఏమైతే ఉందో దాన్ని మనకి యూ కెన్ హ్యావ్ ఎన్ ఐడియా అబౌట్. ఇది రాసిన తర్వాత వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ఆ రోల్ అండ్ కంట్రిబ్యూషన్లో క్లియర్గా ఇక్కడ మీరు బిలీవ్ చేసినప్పుడు యూ కెన్ రైట్ దేర్ కాంటెక్స్ట్. ఎంజి రానాడే, అలాగే మనకి దాదాబాయ్ నౌరోజీ వాళ్ళ యొక్క ఇనిషియల్ స్టేట్మెంట్స్ అని యూ కెన్ మెన్షన్. సో దట్ మనకి ఆ గుడ్ ఇంటెన్షన్ ఏదైతే ఉందో మనకి క్లియర్గా యూ హ్యావ్ టు సబ్స్టాన్షియేట్ విత్ ఎ స్టేట్మెంట్ సో దట్ ఇట్ విల్ డెఫినెట్లీ గివ్ ఎ గుడ్ పిక్చర్. మనకి ఇంకొక వేరే పర్సన్తో కంటే ఎక్స్ట్రా ఎడ్జ్ క్రియేట్ చేయాలంటే, బెటర్ ఇంప్రెషన్ క్రియేట్ చేయాలంటే హ్యావ్ టు సబ్స్టాన్షియేట్ విత్ ద ప్రాపర్ స్టేట్మెంట్స్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏదైతే ఉంది ఇక్కడ కూడా ఎకనామిక్ క్రిటిక్ అంటే డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ కాకుండా ఇఫ్ యూ రైట్ ద స్టేట్మెంట్ లైక్ ఇండియన్ బ్రిటిషర్స్ ఆర్ లైక్ పారాసైట్స్ బ్లీడింగ్ ఇండియా వైట్ అనే స్టేట్మెంట్ రాసినప్పుడు ఇట్ విల్ డెఫినెట్లీ క్రియేట్ ఎక్స్ట్రా ఇంప్రెషన్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ వచ్చిన ఎక్స్ట్రా 1 మార్క్ హాఫ్ మార్కే మీకు అనేది ఇంటర్వ్యూలో కూడాను ఎక్స్ట్రా మార్క్స్ తీసుకొచ్చి +20 మార్క్స్ తీసుకొచ్చింది. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మనం రాసే 1+1 మార్కే విల్ క్రియేట్ ఏ బెటర్ ఈల్డ్ రిజల్ట్ తీసుకొస్తుంది. ఫర్ దట్ వీఆర్ ట్రయింగ్ ఫర్. ఇక్కడ చూసినట్టయితే దీన్ని బట్టి మన రోల్ అండ్ కంట్రిబ్యూషన్లో మనం ఏం చెప్పొచ్చు అంటే ఏదైతే 5 స్టేట్మెంట్స్ గ్రాడర్గా మనం చెప్పుకున్నామో అది మనం క్లియర్గా మెన్షన్ చేయాలి. దాంట్లో ఫస్ట్ది పొలిటికల్ అవేర్నెస్ అండ్ నేషనల్ యూనిటీ చెప్పాం కదా అది. దాని తర్వాత ఎకనామిక్ క్రిటిక్, అది రాసిన తర్వాత మూడోది మనం ఏం చెప్పుకున్నాం వాళ్ళ యొక్క బిలీఫ్స్ ఏమన్నాయో కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ చెప్పుకున్నాం కదా, అది మనం అడ్వకేసీ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ అది మెన్షన్ చేయాలి. అండ్ ఫోర్త్ వన్ మనం మెన్షన్ చేసుకున్నట్టయితే డెవలప్మెంట్ ఆఫ్ పొలిటికల్ అండ్ ఫిఫ్త్ వన్ సివిల్ రైట్స్. సో దీస్ ఆర్ దేర్ కంట్రిబ్యూషన్ చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా యూ హ్యావ్ టు మెన్షన్. ఈ పొలిటికల్ అవేర్నెస్లో మనం ఏం మెన్షన్ చేస్తాం వీటిలో వీ హ్యావ్ టు మెన్షన్ దట్ క్రియేటెడ్ ఏ పాన్ ఇండియా పొలిటికల్ కాన్షియస్నెస్ అని చెప్పి బై కండక్టింగ్ ఐఎన్సి మీటింగ్ అట్ వేరియస్ ప్లేసెస్ అక్రాస్ ఇండియా అది మెన్షన్ చేయాలి. ఎకనామిక్ క్రిటిక్లీ హ్యావ్ టు మెన్షన్ దాదాబాయ్ నౌరోజీ డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ అండ్ ఆల్సో రమేష్ చంద్ర దత్ ఎవరైతే ఆర్సీ దత్ ఉన్నారు దాని యొక్క ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా మెన్షన్ చేయాలి. అలాగే దాదాబాద్ నౌరోజీ యొక్క వాటైతే ఉన్న స్టేట్మెంట్ ఈ హెల్త్ దట్ బ్రిటిషర్స్ ఆర్ లైక్ పారాసైట్స్ బ్లీడింగ్ ఇండియా వైట్ యూ హ్యావ్ టు మెన్షన్ దట్ ఆల్సో. అలాగే కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ కోసం వాళ్ళు ఫైట్ చేశారు. అందుకే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇండియన్స్ యొక్క రిప్రజెంటేషన్ అనేది ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో స్ట్రెంత్లో పెంచాలని చెప్పి డిమాండ్ చేశారు. అలాగే పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనం చూసుకున్నట్టయితే ఐఎన్సీని ఒక బిగ్గెస్ట్ పొలిటికల్ ప్లాట్ఫామ్గా డెవలప్ చేశారు. దాంతోపాటు యూజ్ ఆఫ్ ప్రెస్ని కూడా, అలాగే వాళ్ళకి పొలిటికల్ మీటింగ్స్ కండక్ట్ చేసి పీపుల్లో ఒపీనియన్ తేయడం కూడా చాలా హెల్ప్ చేసుకున్నారు. అలాగే ప్రమోషన్ ఆఫ్ సివిల్ రైట్స్, దీంట్లో యూ హ్యావ్ టు మెన్షన్ దోస్ ఎగ్జాంపుల్స్. యూ హ్యావ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రొటెస్ట్ ఎగ్నెట్ ఆర్మ్స్ యాక్ట్ ఏదైతే ఉందో అది ఎప్పుడు వచ్చింది 1878లో వచ్చింది. మనం రాసినట్టయితే ఆర్మ్స్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ ఆర్మ్స్ యాక్ట్ అనేది 1878లో వచ్చింది. సో ఇక్కడ ఇయర్తో మెన్షన్ చేస్తే మనకు తెలుస్తుంది.
సో ఆ ఆర్మ్స్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ ఆర్మ్స్ యాక్ట్కి అలాగే ఎల్బర్ట్ బిల్ కాంట్రవర్సీకి దానికి ఎగ్నెస్ట్గా ఫైట్ చేశారని చెప్పేసి మనం మెన్షన్ చేయొచ్చు. అలాగే ఏదైతే ఉందో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ గురించి కూడాను ఏదైతే ఉందో దాన్ని కూడా వాళ్ళు ఫైట్ చేశారు. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ గివింగ్ దిస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ యూరోపియన్స్, వై కాంట్ టు ఇండియన్స్? సో ఆ విధంగా ఇండియన్స్ యొక్క వ్యూలో వాళ్ళు ఈ విధంగా దే ఫైట్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. ఈ కంట్రిబ్యూషన్ పక్కా మెన్షన్ చేయాలి. బట్ దీ హ్యావ్ సమ్ లిమిటేషన్స్, ఆ పక్కా లిమిటేషన్స్ మన ఇవాళ లిమిటేషన్ మనం చూసుకున్నట్టయితే దీస్ కట్ ఆఫ్ లిమిటేషన్ దట్ వీ హ్యావ్ లైక్ టూ మచ్ ఫెయిత్ అనేది బ్రిటిష్ వాళ్ళకి గుడ్ విల్ మీద బ్రిటిష్ గవర్నెన్స్ మీద టూ మచ్ ఫెయిత్ ఉండడం వల్ల మాస్ పార్టీస్ని బిలీవ్ చేయలేదు. అండ్ వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళ యొక్క మాస్ పార్టీని బిలీవ్ చేయడం వల్ల వాళ్ళ మెథడ్స్ వల్ల గ్రేటర్ రిజల్ట్స్ అనేది రాలేదు. దానివల్ల ఏదైతే యంగర్ జనరేషన్ ఉందో వాళ్ళ ఫ్రస్ట్రేషన్ పెరిగేది అనమాట. సో దానికే మనం అందుకని శ్రీ అరబిందో ఘోష్ అని వాళ్ళ మెథడ్స్ని ఇంటలెక్చువల్ బ్యాంక్రప్సీ అన్నాడు. అంటే మీ యొక్క ఇంటలెక్చువాలిటీ ఏం లేదు, ల్యాక్ ఆఫ్ ఐడియాస్ ఏం లేవు, అందువల్ల పొలిటికల్ రియాలిటీని మీరు అందుకోలేకపోతున్నారని చెప్పేసి తను ఈ స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేశారు. సో ఆ విధంగా రాసిన తర్వాత బట్ ఫైనల్లీ మనం రాసినప్పుడు మాత్రం వీ హ్యావ్ టు మెన్షన్ ద కంక్లూజన్. ఏం చెప్పచ్చు అంటే కంక్లూజన్ వీ హ్యావ్ టు మెన్షన్ తో వాళ్ళు ఇనీషియల్గా ఏమైనా ఫెయిల్ అయినా సరే మనం వీ హ్యావ్ టు మెన్షన్ వాళ్ళ కంట్రిబ్యూషన్ వల్ల ఫౌండేషన్ ఫామ్ చేస్తుందని చెప్పి మనం మెన్షన్ చేయొచ్చు. అదే మనకి క్లియర్ రాశారంటే మాస్ స్ట్రగుల్ ఏదైతే ఉందో వాళ్ళు మాస్ స్ట్రగుల్ అనేది తీసుకురాలేదు. వి బిలీవ్ దట్ తో మోడరేట్స్ డిడ్ నాట్ క్యారీ అవుట్ మాస్ స్ట్రగుల్ బట్ దే క్యారీడ్ అవుట్ ఐడియాలజికల్గా బ్రిటిషర్స్ చేస్తున్న కొలోనియల్ ఎక్స్ప్లాయిటేషన్ని పీపుల్ తెలిసేలాగా వాళ్ళు తీసుకొచ్చారు. సో అందుకనే దే క్యారీడ్ అవుట్ అంటే వాళ్ళు తీసుకొచ్చిన పొలిటికల్ అవేర్నెస్ వల్లే పీపుల్కి వెళ్ళి మిడిల్ క్లాస్ ఇంటలెక్చువల్స్ వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళకి తెలుసు ఏ విధంగా, లేదా పూర్ పర్సన్కి అన్ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఉన్నారో ఆ పీజెంట్స్ తెలియదు ఎందుకు ఎక్స్ప్లాయిట్ అవుతున్నాము. సో వేరేజ్ వీళ్ళకి తెలుసుకున్నారు ఏ విధంగా చేస్తున్నారు. సో అందుకనే ఒక ఐడియలాజికల్ లెవెల్లో వీళ్ళు ఒక స్ట్రగుల్ క్యారీ చేశారు అండ్ దాంతోపాటు అండ్ లేడ్ ఏ ఫౌండేషన్. ఏదైతే తర్వాత వచ్చిన లాటర్ టైమ్స్లో తీసుకొచ్చారో ఎక్స్ట్రీమిస్ట్ గాంధీయన్ ఫేజ్ దానికి చేయడానికి ఒక మాస్ స్పెక్టాక్యులర్ మాస్ మూమెంట్ ఏదైతే ఉందో దాన్ని క్యారీ చేయడానికి వీళ్ళొక ఫౌండేషన్ ఫామ్ చేసి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఇచ్చారు. దానిపైన లాటర్ టైమ్స్లో ఎక్స్ట్రీమిస్ట్స్ అండ్ ఆ తర్వాత గాంధీ దాన్ని ఒక స్పెక్టాక్యులర్ మాస్ మూమెంట్గా మార్చడానికి వాళ్ళకి ఫౌండేషన్స్ అని చెప్పి మన కంక్లూజన్ మనం మెన్షన్ చేయొచ్చు. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు మెన్షన్. ఇంట్రడక్షన్లో మనం మెన్షన్ చేసినట్టయితే ఇంట్రడక్షన్లో కాంటాక్ట్ లెటర్ రాయొచ్చు, సిగ్నిఫికెంట్లీ కంట్రిబ్యూటెడ్ అండ్ వాళ్ళ మెయిన్ ఆబ్జెక్ట్ మనం మెన్షన్ చేసి విల్ గెట్ టు నో సెల్ఫ్ గవర్నమెంట్ విత్ ఇన్ ద బ్రిటిష్ ఎంపైర్. దాంట్లో రావాలి ఏ విధంగా త్రూ కాన్స్టిట్యూషనల్ మెథడ్స్ ఏదైతే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారో ఆ మెథడ్స్ ద్వారా చెప్పచ్చు. బాడీలో మనం మెన్షన్ చేసుకున్నట్టయితే వాళ్ళు ఏ విధంగా బిలీవ్ చేశారో అది మనకు తెలుస్తుంది అండ్ వాళ్ళ రోల్ అండ్ కంట్రిబ్యూషన్ మెన్షన్ చేయాలి. ఇది రాసిన తర్వాత కంక్లూజన్లో మనం లిమిటేషన్స్ రాసి ఇక్కడ ప్లేస్లో లిమిటేషన్స్ రాస్తాం. ఇక్కడ డిస్కస్ కదా ఆ లిమిటేషన్స్ మెన్షన్ చేయాలి. ది డిడ్ నాట్ బిలీవ్ ఇన్ మాసెస్, అలాగే వాళ్ళు ఎక్కువ రిజల్ట్స్ తీసుకురాలేదు, దానివల్ల యంగర్ జనరేషన్లో ఫ్రస్ట్రేషన్ జనరేట్ అయింది, అలాగే నీకు అరవిందో ఘోష్ వాళ్ళని ఇంటలెక్చువల్ బ్యాంక్రప్సీ అన్నారు ఇవి మెన్షన్ చేసి అండ్ కంక్లూజన్లో వాళ్ళు అనేది మాస్ స్ట్రగుల్ తీసుకురాకపోయినా ఒక ఐడియాలజికల్ లెవెల్లో ఒక స్ట్రగుల్ తీసుకొచ్చారు, అలాగే ఒక ఫౌండేషన్ ఫామ్ చేశారు. దానిపైన దాని లాటర్ ఎక్స్ట్రీమిస్ట్స్ అండ్ గాంధీ యూజ్డ్ ఇట్ యాజ్ టు బ్రింగ్ ఏ మాస్ స్పెక్టాక్యులర్ మాస్ మూమెంట్ అని చెప్పేసి మనం మెన్షన్ చేయొచ్చు. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు మెన్షన్ ద రోల్ ఆఫ్ మోడరేట్స్. వాళ్ళు ఏ విధంగా ఇనీషియల్గా వాళ్ళ కంట్రిబ్యూషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వాళ్ళ యొక్క మెథడ్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వాళ్ళ రోల్ కొన్ని లిమిటేషన్స్ రాయాలి అండ్ ఫైనలీ కంక్లూజన్ విత్ వెరీ వెరీ పాజిటివ్ అప్రోచ్లో వాళ్ళు ఏ విధంగా రాస్తారు మెన్షన్ చేయాలి. త్రూ దిస్ యూ విల్ రైట్ ఏ వెరీ డెఫినెట్లీ గుడ్ ఆన్సర్, డెఫినెట్లీ క్రియేట్స్ ఎ బెటర్ ఇంప్రెషన్ టు ద ఎగ్జామినర్. ఇంకా ఈ విధంగా ఒక మోడల్ ఆన్సర్ రాయండి, డెఫినెట్లీ ఇట్ హెల్ప్స్.
పీవైక్యూస్ మీ దగ్గర రాసి ఉంచుకోండి. పీవైక్యూస్ ఎంత హెల్ప్ అవుతాయంటే పీవైక్స్లో మీరు రాసిన స్టేట్మెంట్స్ కానీ మీరు రాసిన పాయింట్స్ అనేది మీరు ఎంత రిపీట్ చేస్తే ఆబ్వియస్లీ దట్ విల్ హెల్ప్ టు రైట్ ఏ బెటర్ ఆన్సర్ ఇన్ ది మెయిన్ ఎగ్జామ్. దట్ ఈస్ డెఫినెట్లీ క్రియేట్స్ ఏ గ్రేట్ ఇంపాక్ట్. అది మీరు మర్చిపోకండి. సో పీవైక్యూస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇక్కడ చూసినట్టయితే మీకు అందుకనే ఈ పీవైక్యూస్ కోసం ఆన్సర్ రైటింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్, దానికోసం ది అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనేది ఎల్టెక్స్ మీకోసం లాంచ్ చేస్తుంది ఫర్ ఏపీసీ గ్రూప్ 1. 1 year వ్యాలిడిటీ మీ ఫీ 10,000 రూపీస్, వేరే లైఫ్ టైం వ్యాలిడిటీ 20,000 రూపీస్ అండ్ ఇది ఈఎంఐ ఫెసిలిటీ ఉంది per month. సో దీంట్లో ఇంకేమైనా మీరు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే యూ కెన్ గాయ్స్ కాల్ టు దిస్ నెంబర్ 7893859553. థ్యాంక్ యూ గైస్. అండ్ లాస్ట్ క్వశ్చన్ వన్ ఉంది, దట్ ఈస్ గాంధీస్ రోల్ ఇన్ గాంధీస్ రన్ చేసిన ఫ్రీడమ్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో బిట్వీన్ 1920 టు 1940s ఆ టైంలో అతను లాంచ్ చేస్తున్న ఫ్రీడమ్ మూమెంట్స్ ఉన్నాయి, అది అడిగారు. సో దట్ డిస్కస్ చేస్తే మనం ఇండియన్ హిస్టరీ యొక్క పీవైక్యూస్ అనేది మనం ఫినిష్ అయిపోతుంది. ఓకే, తర్వాత వేరే వాటికి మనం వేరే సబ్జెక్ట్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.